హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు మంచి స్పైసీ ఐటమ్, స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తానండి. నాన్ వెజ్ ఐటమ్ అన్నమాట. ఇది హైదరాబాద్లో ఏ ఫంక్షన్స్లోకి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ ఐటమ్ అనేది పేరేంటి తెలుసా? రెడ్ చికెన్, లాల్ చికెన్ అంటారనమాట. ఇది మాత్రం అద్భుతమైన రుచి ఉంటుంది. దీన్ని ఎలా చేయాలో నేను మీకు కొంచెం పదార్థాలు ఎక్కువ పడినా కానీ మంచి గ్రేవీగా, చూడటానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది లుక్. అదేవిధంగా టేస్ట్ కూడా డబల్ ఉంటుంది అనమాట. తప్పనిసరిగా మీరు బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ అందరూ చేసుకునే విధంగా దీన్ని సింపుల్గా మీకు నేను చేసి చూపిస్తాను. కాకపోతే కొంచెం ఈ ప్రాసెస్, కలుపుకునే ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసి చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది బాబాయ్. టేస్ట్ మాత్రం అద్భుత అంటారు మీరే. దాన్ని ఎలా చేయాలో శుభ్రంగా మీకు చేసి చూపిస్తాను, రండి. ఓకే, ముందుగా కడాయి పెట్టుకుని 20 బాదం పలుకులు వేసుకుని ఇలా 2-3 సార్లు కలుపుకుందామండి. వెంటనే 10 పిస్తా పలుకులు, తర్వాత 20 జీడిపప్పు, 2 చెంచాలు చిరోంజి గింజలండి, అలాగే 1 చెంచా మిరియాలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, 6 పచ్చిమిరపకాయలు, 4 లవంగాలు. ఇవన్నీ సన్న మంట మీద దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. చూసారా, దోరగా వేయించుకున్నాం కదా, వీటిల్లో కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. కేజీ చికెన్ అండి, శుభ్రంగా కడుక్కుందాం. చూసారా, వీటిల్లో ఇలా 2 లెగ్ పీసులు కూడా వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ ముందుగా పిండేసుకుందామండి. అలాగే 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ రెండిటితో ఈ మిశ్రమాన్ని బాగా చికెన్కి పట్టే వరకు ముక్కకి బాగా పట్టించాలండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసేసుకుందాం. 4 టమాటాలతో చేసి పెట్టుకున్న టమాటా పేస్టు, 2 చెంచాలు సహజీరా, 2 చెంచాలు ధనియాల పొడి, 2 చెంచాలు జీలకర్ర పొడి, 200 ml పెరుగు, 4 చెంచాలు రెడ్ చిల్లీ సాసు, 2 చెంచాలు గ్రీన్ చిల్లీ సాసు, 3 చెంచాలు టమాటా కెచప్, అలాగే 2 చెంచాలు వెనిగర్. కలర్ కోసం 4 చెంచాలు కాశ్మీరీ కారం అండి, 3 చెంచాల మామూలు కారం అండి, రుచికి సరిపడా 1 చెంచాన్నర ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న 2 గుప్పులు ఫ్రైడ్ ఆనియన్స్ అండి, సన్నగా కోసి పెట్టుకుని కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా ఇప్పుడు బాగా కలపాలండి. రైట్, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కనీసం 1.5 గంట సేపు అన్నా సరే దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలండి. నాకు ఇక్కడ ఫ్రిడ్జ్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడే మూత పెట్టేసి ఇలా 1.5 గంట సేపు పక్కన పెట్టేస్తున్నా. ఓకే, మనసుల మనసుంటలేదు, వయసు మాట ఇంటలేదు, కడుపుల కూడుంటలేదు, కంటికి కునుకైన రాదు, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను, నా రోకంతా నీ మీదే జాను, నువ్వు లేకుంటే నేనేమైపోను. చికెన్ మ్యారినేట్ అయ్యి 1.5 గంట పైన అయిందండి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుందామండి. 3 చెంచాలు నూనె, 2 చెంచాలు నెయ్యి వేసుకుందామండి. చూసారా, 1.5 గంట మ్యారినేట్ అయిన చికెన్ అండి ఇది. ఇప్పుడు నెయ్యి నూనె కలిపి వేడెక్కగానే అందులో వేసేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. రైట్, మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నాం కదండి. ఇప్పుడు దీన్ని
ఖచ్చితంగా అరగంట సేపు ఇలా ఉడకనియాల్సిందే, సన్న మంట మీద. మంట ఎక్కువ ఉంటే అడుగు పట్టుద్ది అనమాట. ఈ మధ్యలో మనం 4-5 నిమిషాలకు ఒకసారి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇందులో ఇంకేమీ పడవండి. ఉప్పు మాత్రం పడుద్దో లేదో మనం ఒకసారి ఉడికిన తర్వాత చూసుకుందాము. మోస్ట్లీ నీళ్ళు అయితే పట్టవు. ఒకవేళ పడితే కనుక మనం కొంచెం నీళ్లు పోసుకుని, అది గ్రేవీ చిక్కదనం లేకుండా మనం సరిపడా లూజ్గా ఉండేట్టుగా వేసుకోవాలనుకున్న వాళ్ళే నీళ్లు పోసుకోవాలి. లేదంటే అదే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీన్ని ఇలా అరగంట సేపు వదిలేద్దాం. ఓకే, 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇది మాత్రం తప్పనిసరి చేయాల్సిన పనే. అది 30 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఆహా, చూసారా హైదరాబాదీ రెడ్ చికెన్ ఎలా ఉందో చూసారా? ఎర్రగా నిగనిగలాడుతుందండి. బాబు వెంకటేశ్వర నన్ను ఎప్పుడు ఆరగిస్తావని అంటుందండి. అది ముక్క మాత్రం పర్ఫెక్ట్గా ఉడికిందండి. దీంట్లో నేను నీళ్లు పోయలేదు, రెండోసారి సాల్ట్ కూడా వేయలేదు. మనం ఫస్ట్ టైం మ్యారినేషన్లో ఏదైతే వేసామో అవే పాళ్ళు కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ఇదే పక్కా కొలతలతో చేసుకుంటే కేజీ చికెన్కి నేను ఇచ్చిన కొలతలు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, రైట్ హ్యాండ్ అయిపోయింది. ఇక దీన్ని ముందు పెట్టుకుని నేను ఆగలేను. టేస్ట్ చేసి చూసేద్దాం. ఫస్ట్ గ్రేవీతో తిందామండి. గ్రేవీ టేస్ట్ చూడాలి ఫస్ట్. ఓకే, సూపర్ టేస్ట్, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ముక్క అండి, ఇలా ముక్కను నలిపేసుకుని గ్రేవీ కూడా కలుపుకొని ఫస్ట్ క్లాస్. చాలా అంటే చాలా బాగుంది. ముక్క కూడా బాగా ఉడికింది. చూసారండి ముక్క ఎలా ఉడికిందో? పొడి 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 అయిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా వదలకూడదండి. గ్రేవీలో స్నానం చేపించి చపాతీలో చుట్టేసి ఇప్పుడు తినాలి ఇలాగా. జంపర్ మే బంపర్ టేస్ట్ మాత్రం. ఇలాంటివి తినేటప్పుడు మాట తక్కువ ఉండాలి, తినేది ఎక్కువ ఉండాలి. ఏమంటారు? మనకు రెండు ఎక్కువేనండి అని మీరు అంటారు కదా. కరెక్ట్. లాల్ చికెన్కి లాల్ సలాం అంత బాగుంది. చాలా పెళ్ళిళ్ళలో ఇలా లాల్ చికెన్ అని చెప్పి స్పెషల్గా చేస్తారండి, కానీ చాలా బాగుంటుంది. మన ఈ లాల్ చికెన్ కూడా అంటే రెడ్ చికెన్ అదే టేస్ట్ వచ్చింది. నేను కూడా తెలంగాణ ఏరియాలో, హైదరాబాద్ ఏరియాలో చుట్టుపక్కల చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలాంటి చికెన్ తినేవాడిని. నేను కూడా ఎప్పుడైనా సరే మా సబ్స్క్రైబర్స్కి ఇలాంటి చికెన్ చేసి చూపించాలనుకున్నాను. ఈరోజు కుదిరింది. టేస్ట్ కూడా అల్టిమేట్ అన్నమాట. సేమ్ అలాగే వచ్చింది. నా ఫేవరెట్ ఐటమ్ అండి. దీన్ని చూడండి.
ఈ లెగ్ పీసు అన్ని మసాలాల్లో బాగా ఉడికింది కదా, భలే టేస్ట్ ఉందండి, సూపర్గా ఉంది. దీనికి ఉల్లిపాయ కూడా కలుపుకొని తినాలండి. ఆహా, పేట్ బరగాయ, బ్రహ్మాండమైన రుచి అండి. మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకోండి. దీన్ని చాలా ఫంక్షన్స్లో నేను రుమాల్ రోటీతో కానీ పరోటాతో కానీ తింటే మాత్రం సూపర్గా ఉండేది. నేను అలాగే తిన్నాను, అలాగే మీకు ఈరోజు చేశాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మంచి వంటకంతో మీ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు. ఓకే, బాయ్.